హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ కార్తిక ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి వెడ్డింగ్ కార్డ్స్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. వెడ్డింగ్ కార్డ్స్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. వీటిని అలా అని దాచుకోలేము, పడేయలేము కదా. సో వీటిని ఎలా యూజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వీటి పైన ఇలా వినాయకుడు బొమ్మలు వస్తూ ఉంటాయి కదండి, చిన్న చిన్నవి. వీటిని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. దీన్ని చక్కగా మనం కిచెన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. మనం బయట ఇలాంటి కిచెన్స్ కొనాలంటే 10 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటాయి కదా. అలా కాకుండా వెడ్డింగ్ కార్డ్ మీద వచ్చినటువంటి ఈ చిన్న చిన్న కాయిన్స్ని కిచెన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2, ఈ వెడ్డింగ్ కార్డ్ అయితే పైవైపు చూసారు కదా, చాలా బాగుంది డిజైన్ అంతా కూడా. సో దీన్ని మొత్తం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పైన పార్ట్ ఎంతైతే ఉందో అంతా ఒక కార్డ్బోర్డ్ తీసుకుని కట్ చేసుకున్నానండి, థిక్గా ఉండడం కోసం. ఇప్పుడు ఈ రెండింటిని ఫెవికల్ హెల్ప్ తోటి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనం ఇందాక కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదండి, సో దాంతో కవర్ చేసేసుకోవాలి నీట్గా ఉండడం కోసం. ఈ రెండు వైపులా కూడా ఇలా ఫెవికల్ వేసుకొని అతికించేసుకోవడమే. చుట్టూ కూడా నేను ఈ ప్లాస్టర్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ అంటే వైట్ ప్లాస్టర్ ఉంటే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర లేదని చెప్పి దీన్ని అయితే యూస్ చేస్తున్నాను. దీన్ని నీట్గా వేసుకోవాలి. ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా ప్లాస్టర్ అనేది బ్యాక్ సైడ్ ఎక్కువ భాగం వెళ్ళాలండి. ఫ్రంట్ జస్ట్ ఇలా ఒక చిన్న లైన్ లాగా అంటే 1/2 ఇంచ్ వచ్చేలాగా చూసుకోండి. మిగిలిన ప్లాస్టర్ అంతా కూడా బ్యాక్ సైడ్ వచ్చేలాగా చూసుకుంటే, చూసారా మంచి ఫోటో ఫ్రేమ్ లాగా అయితే రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం ఇంట్లో ఎక్కడైనా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. డెకరేటివ్ పీస్ లాగా ఉంటుంది. హ్యాంగ్ చేసుకోవడం కోసం బ్యాక్ సైడ్ నేను ఒక చిన్న థ్రెడ్ తీసుకున్నాను. మనం బ్లౌజెస్కి వాటికి వేసుకుంటాం కదా బ్యాక్ సైడు. సో దాన్ని తీసుకుని దాన్ని నేను చిన్న ప్లాస్టర్ తోటి అతికించేసుకున్నాను. ఆ తాడు బదులు మీరు ఏదైనా కానీ నీట్గా కనిపించే తాడు ఏదైనా కానీ వేసుకోవచ్చు అండి. సో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. టిప్ నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 3, ఈ వినాయకుడిని ఇందాక చూపించాను కదండి, వెడ్డింగ్ కార్డ్స్ పైన వస్తాయి. మనం కీ చైన్ లాగా యూస్ చేసుకోవచ్చు. లేదంటే మనం బీరువాలు వాడుతూ ఉంటాం కదా, అల్మారాలు. సో వాటి పైన కూడా ఇలా మనం స్టిక్ చేసుకోవచ్చు. లేదు అంటే లోపల మనం మనీ ఆర్ గోల్డ్ పెట్టుకునే దగ్గర కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. టిప్ నెంబర్ 4, వేరొక వెడ్డింగ్ కార్డ్ తీసుకొని దీన్ని ఈ సైడ్ ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని దీన్ని ఇలాగా నిలువుగా ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక పీస్ తీసుకుని దీన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జిగ్జాగ్ లాగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. చాలా సింపుల్. ఒకసారి వెనక సైడ్ ఒకసారి ముందు సైడ్ అలా మొత్తం ఈ పేపర్ అంతా కూడా ఇలానే చేసుకోవాలండి. సో ఇది మనకి హైట్ సరిపోదు కాబట్టి ఇందాక ఇంకొక పీస్ ఉంది కదా, సో ఆ పీస్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఇది ఎలా అయితే చేసామో అలాగే జిగ్జాగ్ లాగా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేసేసాను. సో రెండింటిని ఇదే విధంగా చేసుకున్న తర్వాత రెండింటిని జాయిన్ చేసుకోండి. ఫెవికల్తో అయినా పర్వాలేదు, లేకపోతే ఇలా స్టాప్లర్తో అయినా సరే పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇలా మధ్యలోకి ఒకసారి ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో దారంతో ఇలా కట్టేసుకోండి. దారం కానీ లేదంటే చిన్న రస్సీ లాంటివి తీసుకుని కట్టేసుకొని ఫెవిగమ్ తోటి ఈ విధంగా అతికించేసుకోవాలండి. ఇలా చిన్న ఫ్లవర్ షేప్ వస్తుంది అనమాట. తర్వాత 2 ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ ప్లేస్లో చిన్న చిన్న స్టిక్స్ మీ దగ్గర ఏమన్నా కానీ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అతికేసుకోవాలండి. అతికేసుకుని ఇలా బ్యాక్ సైడ్ లాగినట్లయితే చిన్న హ్యాండ్ ఫ్యాన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. హ్యాండ్ బ్యాగ్లో ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. దీని ఇలా బ్యాక్ సైడ్ తిప్పామంటే మళ్ళీ చిన్న ఫోల్డ్ లాగా అయిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ తిప్పేసి మీరు కావాలంటే రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారంటే హాయిగా ట్రావెలింగ్కి చేసినప్పుడు అలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. కిడ్స్తో అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్.